హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ రోజు వచ్చేటప్పటికి ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇదే మనకి ఎల్జీ నుంచి ఎల్జీ SQ75TR యొక్క సౌండ్ బార్ రివ్యూ అయితే వచ్చేసాను. మీరు 30,000 రూపీస్లో ఒక మంచి సౌండ్ బార్ కొనాలనుకున్నప్పుడు మీకు మేజర్గా ఒక సౌండ్ బార్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అది ఇదే ఎల్జీ నుంచి ఎల్జీ SQ75TR అనేది. ఎందుకు అని అంటే ఇక్కడ మనకి 600 వాట్స్తో వస్తుంది, డాల్బీ అట్మాస్తో వస్తుంది, DTS:X సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఇట్లాంటి అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అది కూడా మనకి శాటిలైట్ స్పీకర్స్ కూడా వైర్లెస్తో రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూపు దీని మీదే ఉంటుంది. బట్ రియల్ టైంలో ఇది మనకి ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటి, మనం పెడుతున్న 30,000 రూపీస్ బడ్జెట్ దగ్గర మనం దీన్ని కొనొచ్చా లేదా, ఎవ్రీథింగ్ కూడా నేను ఈ వీడియోలో అయితే మాట్లాడతాను. ఇది నేను ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, నేను పర్సనల్గా కొనుక్కున్నాను. 26,800 రూపీస్కి అయితే దీన్ని నేను మొన్న సేల్లో అయితే పర్చేస్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నేను దీన్ని OTT కంటెంట్ ప్లే చేస్తున్నాను, ప్రొజెక్టర్ కనెక్ట్ చేశాను 5.1 ఛానల్, అలాగే నేను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేశాను. ఇలా అన్ని రకాలుగా కనెక్ట్ చేసి దీన్ని అయితే నేను యూజ్ చేస్తూ ఉన్నాను. కంప్లీట్గా నా ఇన్ని రోజుల ఎక్స్పీరియన్స్లో మీరు ఈ 30,000 రూపీస్ బడ్జెట్లో పెడుతున్నారు కాబట్టి ఈ బడ్జెట్లో మీరు దీన్ని తీసుకోవచ్చా లేదా, ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో నేను మీ ముందైతే పెడతాను. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చాయి అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. కింద హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఒకవేళ ఈ ప్రోడక్ట్ మీరు కొనాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ట్యాగ్ సెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ ట్యాగ్ చేసి పెడతాను. ప్రజెంట్ మీకు ఫ్లిప్కార్ట్లోనే ఇది అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు అమెజాన్ నుంచి పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. ఇక మనం బాక్స్ అనేది చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేటప్పుడు మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. బాక్స్ మీద మీకు అన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేసి ఉంటారు. బాక్స్లో వచ్చిన కంటెంట్ కానీ చూసుకున్నట్లయితే బాక్స్లో వచ్చేటప్పటికి మనకు ఒక సబ్ వూఫర్ అయితే కనిపిస్తూ ఉంటుంది, ఒక సౌండ్ బార్ అయితే కనిపిస్తూ ఉంటుంది, 2 శాటిలైట్ స్పీకర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, అలాగే మనకు ఒక రిమోట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ రిమోట్కి 2 బ్యాటరీస్ అయితే ఉంటాయి, మనకి బ్రాకెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఏదైతే మనకి HDMI కేబుల్ ఉందో అది కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మాన్యువల్ వారంటీ కార్డు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వాటితో పాటుగా మనకి పవర్ కార్డ్స్ ఒక 3 అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అవి ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది మళ్ళీ కూడా అన్ని చెప్పేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. అందుకే వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇక మనం వీటి యొక్క బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనం సబ్ వూఫర్ గురించి మాట్లాడుకోవాలి. సో సబ్ వూఫర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్లో వచ్చేటప్పటికి మనకి క్లాత్ డిజైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి పెయిర్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. హార్డ్ వుడ్ అయితే ఇచ్చారనమాట. వుడ్ అయితే మాత్రం చాలా ప్రీమియంగా ఉంది, ఎక్కడ కూడా మీకు చీప్ క్వాలిటీ లాగా అసలు అనిపించదు. అండ్ దీనికి మనము ఒక పవర్ పోర్ట్ కూడా ఉంటుంది. సో పవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీని నుంచి మనకి ఎలాంటి కనెక్షన్ మనకి సౌండ్ బార్కి ఉండదు. దీని నుంచి మనకి ఎలాంటి కనెక్షన్ ఈ శాటిలైట్ స్పీకర్స్ కూడా ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు ఈ సబ్ వూఫర్ని మీకు ఇంట్లో ఏ ప్లేస్లో కావాలన్నా మీరైతే పెట్టేసుకోవచ్చు. ఇక మనం శాటిలైట్ స్పీకర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే శాటిలైట్ స్పీకర్స్ వచ్చేటప్పటికి మీకు ఫ్రంట్లో 2 కూడా గ్రిల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మెటల్ గ్రిల్ అయితే ఉంటుంది. ఈ మెటల్ గ్రిల్ కూడా చాలా ప్రీమియంగా అయితే ఉంటుంది. అండ్ శాటిలైట్ స్పీకర్స్ యొక్క క్వాలిటీ కూడా ప్రీమియంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ టాప్ కానీ సైడ్స్ కానీ బ్యాక్ సైడ్ కానీ అంతా కూడా మీకు హార్డ్ ప్లాస్టిక్ అయితే ఉంటుంది. అండ్ ఒకదానికి మాత్రం మీరు పవర్ అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఇంకొక దానికి పవర్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. రెండింటిని మీరు కేబుల్ ద్వారా అయితే కనెక్ట్ చేయొచ్చు. మీకు ఏవైతే శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయో ఈ శాటిలైట్ స్పీకర్స్కి సబ్ వూఫర్కి కానీ ఈ శాటిలైట్ స్పీకర్స్కి సౌండ్ బార్కి కానీ మీకు ఎలాంటి కనెక్షన్ అయితే ఉండదన్నమాట. ఓన్లీ 2 శాటిలైట్ స్పీకర్స్ కనెక్ట్ అవ్వడానికి మీకు కేబుల్ అయితే ఉంటుంది. అండ్ ఒకదానికి మాత్రం మీరు పవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఏదైతే మీరు సౌండ్ బార్ చూస్తున్నారో సౌండ్ బార్ వచ్చేటప్పటికి మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫ్రంట్లో వచ్చేటప్పటికి మెటల్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సాలిడ్గా అయితే ఉంటుంది. మీకు ఏదైతే శాటిలైట్ స్పీకర్స్లో మీరు గ్రిల్ చూస్తారో సేమ్ డిజైన్ అయితే మీకు దీంట్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. పైన లెఫ్ట్ సైడ్లో వచ్చేటప్పటికి మీకు ఎల్జీకి సంబంధించిన లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. మిడ్ సైడ్లో వచ్చేటప్పటికి మీకు స్పీకర్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అప్ ఫైరింగ్ స్పీకరు, మిడ్ స్పీకర్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట, సెంటర్ స్పీకరు. అండ్ ఫ్రంట్లో మీకు బోత్ సైడ్స్ వచ్చేటప్పటికి 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. మిడిల్లో అప్ ఫైరింగ్ స్పీకర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి కొన్ని టచెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇవి కూడా మనకి ఒక లేజర్ ప్రింట్ లాగా అయితే ఉంటాయి అనమాట. ఈ టచెస్ చూసుకున్నట్లయితే ఒకటి పవర్ అయితే ఉంటుంది, పవర్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏమన్నా ఇన్పుట్ సోర్సెస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు బ్లూటూత్ ఒకవేళ మీరు డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే బ్లూటూత్ కూడా మీకు టచ్ ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది. మొత్తంగా మనకి ఇక్కడ ఒక 5 టచ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనం ఈ సౌండ్ బార్ యొక్క పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి మనకి పవర్ పోర్ట్ అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్కి వచ్చేటప్పటికి 2 HDMI పోర్ట్స్ అయితే ఇచ్చారు. ఒకటి వచ్చేటప్పటికి ఇన్నో, ఒకటి వచ్చేటప్పటికి అవుట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. 4K 120 వరకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఒక USB పోర్ట్ అయితే ఇచ్చారు. ఒక ఆప్టికల్ పోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. HDMI కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఆప్టికల్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే మీకు ఏదైతే సౌండ్ బార్ ఉందో ఈ సౌండ్ బార్కి కానీ అలాగే సబ్ వూఫర్కి కానీ ఈ సౌండ్ బార్కి కానీ శాటిలైట్ స్పీకర్స్ కానీ మీకు ఎలాంటి కనెక్షన్ అయితే ఉండదు. ఓన్లీ మీరు సౌండ్ బార్ని ఒక పవర్ కేబుల్తో అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక మనం మాట్లాడుకోవాల్సింది రిమోట్ గురించి. సో రిమోట్ అయితే చూసారు కదా, రిమోట్ మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఈ రిమోట్ మీరు ఎక్కడో చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. మనం LG S77TY చేసాము, మీకు దాంట్లో కూడా ఇదే రిమోట్ ఉంటుంది. అలాగే మనం 65TR చేసాము, దాంట్లో కూడా మీకు ఇదే రిమోట్ అయితే ఉంటుంది. 95TR చేసాము, దాంట్లో కూడా మీకు ఇదే రిమోట్ అయితే ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్న 75TR ఏదైతే ఉందో దాంట్లో కూడా మీకు ఇదే రిమోట్ అయితే ఉంటుంది. సేమ్ రిమోట్
రిమోట్లో మీకు ఎలాంటి చేంజ్ అయితే లేదు. మీరు ఆ రిమోట్లు తీసుకొచ్చి దీంతో ఆపరేట్ చేసినా సరే మీకు ఇదైతే కనెక్ట్ అయితే అవుతుంది అనమాట. సో మీకు ఆ కాన్ఫిగరేషన్ సెట్ అయితే అవుతుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఆ రిమోట్లో అయినా సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట. రిమోట్లో మీకు ఎలాంటి చేంజ్ లేదు. మీకు పవర్ బటన్ కానివ్వండి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ కానివ్వండి, అలాగే ఇన్పుట్ సోర్సెస్ కానివ్వండి, అలాగే మ్యూట్ బటన్ కానివ్వండి, మీకు ఏమన్నా మోడ్స్ చేంజ్ చేసుకోవాలంటే ఆ మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి కానివ్వండి, ఆ పాస్ త్రూ పీసీఎం సెట్ చేసుకోవడానికి కానివ్వండి, అవన్నీ కూడా మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మీరు ఎప్పుడైనా ఒక మోడ్ నుంచి ఇంకో మోడ్కి షిఫ్ట్ అయ్యారనుకోండి, మీకు ఇక్కడ డిస్ప్లే అయితే ఉండాలి కదా, బట్ ఆ డిస్ప్లే అయితే ఉండదు. మీకు ఇక్కడ అదొక మేజర్ కాన్గా చెప్పుకోవాలి. బట్ డిస్ప్లే లేకుండా మరి ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి 2 వేస్ ఉన్నాయి. మనం ఎప్పుడైతే మనం రిమోట్ నుంచి మోడ్ ప్రెస్ చేసి వేరే మోడ్కి షిఫ్ట్ అవుతామో మనకి అనౌన్స్మెంట్ అయితే చేస్తూ ఉంటుంది. రెండోది వచ్చేటప్పటికి మనకి ఎల్జీ నుంచి ఎల్జీ థింక్యూ యాప్ అయితే ఉంటుంది. ఆ థింక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కనెక్ట్ చేసుకున్నట్లయితే మీరు అక్కడి నుంచి కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. నేను ఎల్జీ థింక్యూ యాప్ డౌన్లోడ్ చేసి కనెక్ట్ చేసిన వెంటనే నాకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ టైం అయితే తీసుకుంది. తర్వాత నాకు ఈ అప్డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఏదైతే ఈ సౌండ్ బార్ ఉందో ఈ సౌండ్ బార్కి 1 మీటర్ డిస్టెన్స్లో కనుక మీరు మొబైల్ని పెట్టినట్లయితే మీకు ఈ సౌండ్ బార్ అయితే కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన వెంటనే మీకు యాప్ ఇంటర్ఫేస్లో క్లియర్గా అన్ని కూడా చూపిస్తూ ఉంటుంది. సౌండ్ బార్ కనెక్ట్ అయి ఉందా లేదా, అండ్ రేర్ శాటిలైట్ స్పీకర్స్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయా లేదా, ఎవ్రీథింగ్ కూడా మీకు అక్కడ చూపిస్తూ ఉంటుంది. మీరు అక్కడ నుంచి అన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు అక్కడ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు ఏఐ సౌండ్ ప్రో మోడ్ కానివ్వండి, ఏఐ క్లియర్ వాయిస్ కానివ్వండి, మూవీ మోడ్ కానివ్వండి, మీకు స్పోర్ట్స్ మోడ్ కానివ్వండి, న్యూస్ మోడ్ కానివ్వండి, లేదు బేస్ బ్లాస్ట్ ప్లస్ అనే ఒక మోడ్ ఉంటుంది, ఆ మోడ్ కానివ్వండి. ఇట్లా మీకు మోడ్స్ అన్ని కూడా అక్కడ నుంచి షిఫ్ట్ చేసుకోవడానికి అయితే ఉంటాయి. మీరు కనుక ఒకవేళ మూవీ చూస్తున్నారు అనుకోండి, మీరు అప్పుడు మూవీ మోడ్లో పెట్టుకుంటే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. లేదు ఒకవేళ మ్యూజిక్ వింటున్నారు అప్పుడు మీరు మ్యూజిక్ మోడ్లో పెట్టుకుంటే మీకు ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. లేదు న్యూస్ చూస్తున్నారు అప్పుడు న్యూస్ మోడ్లో పెట్టుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. లేదు నాకు వోకల్స్ ఇంపార్టెంట్ అని అనుకుంటే క్లియర్ వాయిస్ ప్రో అని ఉంటుంది, అక్కడ మీకు మంచి వోకల్స్ అయితే వస్తాయి అనమాట. లేదు నాకు బేస్ ఇంపార్టెంట్ అనుకుంటే బేస్ బ్లాస్ట్ ప్లస్ అనే ఒక మోడ్ అయితే ఉంటుంది. మీరు దాన్ని యూజ్ చేస్తే మీకు హెవీ బేస్ అయితే వస్తుంది. ఇవి మాత్రమే కాదు, మీరు సబ్ వూఫర్ని కానీ అండ్ రేర్ శాటిలైట్ స్పీకర్స్ కానీ, ట్రిబుల్స్ కానీ, వోకల్స్ కానీ, బేస్ కానీ ప్రతిదీ కూడా మీరు ఓన్గా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ప్రతి మోడ్కి ఓన్గా మీరు అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది మీకు బెస్ట్ థింగ్. ఎవరికైనా ఒకవేళ నాకు ఈ కస్టమైజేషన్స్ రావట్లేదు అని అనుకుంటే మాత్రం మీకు ఒక ప్రో టిప్ అయితే చెప్తాను. దాంట్లో ఉన్నటువంటి ఏవైతే అన్ని టోన్స్ ఉన్నాయో అన్నీ కూడా మీరు 0 అయితే చేసేయండి. అంటే లీస్ట్కి అయితే పెట్టేసేయండి, కంప్లీట్గా మైనస్లోకి 0కి అట్లా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఏదైతే సబ్ వూఫర్ ఉందో సబ్ వూఫర్ని హైలోకి తీసుకెళ్ళండి. అలాగే మీకు ఏదైతే బేస్ ఉందో ఆ బేస్ని కూడా హైలోకి తీసుకెళ్ళండి. ఇప్పుడు ఒక మూవీ మోడ్లోకి వెళ్ళండి. మూవీ మోడ్లోకి వెళ్ళి మూవీ అయితే చూడండి. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాతో అయితే షేర్ చేసుకోండి ఖచ్చితంగా. ఇది ఒక ప్రో టిప్ అనమాట. అంటే ఎవరైతే నాకు ఈ కస్టమైజేషన్ సరిగా రావు అని అనుకుంటారో వాళ్ళు ఇది ఒక్కటైతే చేయండి, మీకు ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. లేదు నేను ఓన్గా చేసుకోగలను అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. మరి అన్ని బాగానే ఉంది, మనకి ఇక్కడ డిస్ప్లే లేకపోతే మనకి వాల్యూమ్ పెట్టినప్పుడు అప్పుడు కూడా చాలా ప్రాబ్లం కదా అంటే మీకు ఇక్కడ కూడా 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి మీకు ప్రతిదీ మీకు అక్కడ వాల్యూమ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు యాప్ ఇంటర్ఫేస్లోనే ఉంటుంది. ప్రతిదీ అక్కడి నుంచి అయితే మీరు కంట్రోల్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మీకు ఇక్కడ కొన్ని లైట్ ఇండికేటర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఆ లైట్ ఇండికేటర్ 3 రకాలుగా ఉంటుంది. మీకు 100% వాల్యూమ్ ఉంటుంది కదా, 100% వాల్యూమ్ని 3 టైప్స్గా డివైడ్ చేస్తుంది. మీకు 1 నుంచి 33 వరకు కూడా గ్రీన్ కలర్లో చూపిస్తుంది. 33 నుంచి కూడా 66 వరకు కూడా మీకు కొంచెం ఆరెంజ్ కలర్లో అయితే, ఎల్లో ఆరెంజ్ కలర్లో అయితే చూపిస్తూ ఉంటుంది. అండ్ 66 నుంచి మీకు 100 వరకు కూడా రెడ్ కలర్లో అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మీరు ఎంత వాల్యూమ్లో ఉన్నారో చూసుకోవచ్చు. కాకపోతే ఎంత యాక్యురేట్లో ఉన్నారని మాత్రం మీరు చూడలేదు. యాక్యురేట్గా నాకు 64, 63, 65 అలా నేను చూడాలి అనుకుంటే మీరు యాప్ నుంచి మాత్రమే చూడగలరు. సో అదైతే మీకు ఒక కాన్గా అయితే చెప్పుకోవచ్చు. బట్ ఏదైతే మనకి ఎల్జీ థింక్యూ యాప్ ఉందో సో ఇది మనకి ఒక బెస్ట్ అయితే అవుతుంది ఇవి చూసుకోవడానికి. అండ్ ఇక ఆడియో ప్లే చేసినప్పుడు, వీడియో ప్లే చేస్తున్నప్పుడు వీటి యొక్క రియాక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, బేస్ ఎలా ఉంది ఏంటి అని అంటే సో ఫస్ట్ మనం శాటిలైట్ స్పీకర్స్ గురించి మాట్లాడుకోవాలి. శాటిలైట్ స్పీకర్స్ అయితే మాత్రం మీకు ఏ టైంలో రియాక్ట్ అవ్వాలో ఆ టైంలో పర్ఫెక్ట్గా రియాక్ట్ అవుతున్నాయి. చెప్పాలంటే మీరు నార్మల్గా యూట్యూబ్లో కంటెంట్ ప్లే చేశారనుకోండి అప్పుడు మీకు వేరే విధంగా ఉంది. లేదు మీరు 5.1 ఛానల్ మీరు కనెక్ట్ చేశారనుకోండి మీకు దాని యొక్క రెస్పాన్స్ అనేది ఒక్కసారిగా చాలా హైలోకి వెళ్ళిపోతూ ఉంది. లేదు మీరు ఇంకా డాల్బీ అట్మాస్లోకి వెళ్ళారనుకోండి, డాల్బీ అట్మాస్ కంటెంట్ కనుక ప్లే చేశారనుకోండి అప్పుడు మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. అంటే ప్రతిసారి కూడా మీకు సేమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. మీరు ప్లే చేస్తున్న కంటెంట్ని బట్టి కూడా మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది మీరైతే గుర్తుపెట్టుకోవాలి. మీకు నార్మల్ కంటెంట్ ప్లే చేసినప్పుడు నార్మల్ లాగే ఉంటుంది. బట్ ఒక్కసారిగా మీరు 5.1కి వెళ్ళారంటే మాత్రం ఆ సపరేషన్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు చాలా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బేస్ గురించి మాట్లాడుకోవాలంటే మీకు మరీ హై
హై బేస్ అయితే ఏమి ఇచ్చేయదు, కాకపోతే బేస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు హై బేస్ కావాలన్నా వస్తుంది, కాకపోతే మీరు కస్టమైజేషన్ చేసుకోవాలి. మీరు కస్టమైజేషన్ చేసుకోకుండా డిఫాల్ట్లోకి వెళ్ళేసి నాకు హై బేస్ కావాలంటే మాత్రం రాదు. మీరు ఒకవేళ కస్టమైజేషన్ చేసుకుంటే మాత్రం మంచి హై బేస్ అయితే వస్తుంది. నేను చెప్పినట్టు మీరు ఆ ప్రో టిప్ పాటించి అది చేసినా సరే మీకు హై బేస్ అయితే వస్తుంది అనమాట. బేస్ పరంగా కూడా కొన్ని సౌండ్ బార్స్ ఎలా ఉంటాయంటే మనకి హై బేస్ అయితే ఇస్తాయి, కాకపోతే మనం 1 hour 2 hours మాత్రమే వినగలము, ఇంకా అంతకు మించి వినలేము. బట్ దీంట్లో అలా ఉండదు. మీకు ఒక పంచీ బేస్ అయితే ఉంటుంది, స్మూత్ బేస్ అయితే ఉంటుంది, మీరు ఎక్కువసేపు వినగలరు అనమాట బేస్ని. అలాంటి బేస్ అయితే మీకు ఇది ఇస్తుంది అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఇంకా దీని నుంచి ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అనుకుంటే మీకు ఈ సబ్ ఊఫర్ ఏదైతే ఉందో ఈ సబ్ ఊఫర్ కింద కొన్ని స్టాండ్స్ అయితే దొరుకుతాయి. అవి మీకు ఈ హైట్లో అయితే ఉంటాయి. అది 1500 రూపీస్ నుంచి ఒక 4000 5000 రూపీస్ వరకు ఉంటాయి. మీకు ఒకవేళ అఫోర్డబుల్ అయితే అవి కొనుక్కొని దానికి కింద స్టాండ్స్కి పెట్టేసి మీరు ఏదైతే వాల్ ఉందో ఆ వాల్ దగ్గర నుంచి ఒక 1/2 feet డిస్టెన్స్లో ఈ సబ్ ఊఫర్ని అయితే పెట్టేయండి. మీరు రూమ్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, పెట్టేసేయండి. మీకు మాత్రం ఎక్సలెంట్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఏవైతే రేర్ శాటిలైట్ స్పీకర్స్ ఉన్నాయో రేర్ శాటిలైట్ స్పీకర్స్ని మీరు కూర్చునే ప్లేస్ నుంచి ఒక 3 feet డిస్టెన్స్లో అయితే పెట్టేసుకోండి. ఇయర్ లెవెల్గా పెట్టుకోండి అనమాట. రైట్ లెఫ్ట్ పెట్టేసుకోండి. ఏదైతే మీకు సౌండ్ బార్ ఉందో సౌండ్ బార్ మాత్రం ఫ్రంట్లో అయితే ప్లేస్ చేసి పెట్టుకోండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా వస్తుంది మీకు. ఇక మనం సౌండ్ బార్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్లో బోత్ సైడ్స్ కూడా మీకు స్పీకర్స్ అయితే ఉంటాయి. మీకు టాప్ అప్ ఫైరింగ్ స్పీకర్స్ మిడిల్లో అయితే కనిపిస్తూ ఉంటుంది, సెంటర్ అప్ ఫైరింగ్. అండ్ మెయిన్లీ ఈ అప్ ఫైరింగ్ గురించి మాట్లాడుకోవాలి. మీరు మంచి కంటెంట్ ప్లే చేస్తుంటే మాత్రం ఈ అప్ ఫైరింగ్ యొక్క ఎఫెక్ట్ అనేది మీకు చాలా బాగా తెలుస్తుంది. కొన్నిసార్లు ఈ అప్ ఫైరింగ్ నుంచే వస్తుంది ఈ సౌండ్ అనేది మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. మీకు డిస్టెన్స్లో ఉన్నా సరే మీకు సౌండ్ బార్ అనేది చాలా క్లియర్గా తెలుస్తూ ఉందన్నమాట. అండ్ నేను రీసెంట్గా ఈ దురంధర్ మూవీ అయితే చూసాను. దాంట్లో మనకి గన్ సౌండ్స్ వస్తున్నప్పుడు ఈ శాటిలైట్ స్పీకర్స్ రియాక్ట్ అవ్వడం, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క అట్మాస్ ఏదైతే ఉందో అది క్రియేట్ అవ్వడం కూడా మనకి చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇదేంటంటే మనకి సీలింగ్కి తగిలి మళ్ళీ రిటర్న్ వస్తుంది. కాకపోతే ఇక్కడ డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే మనకి సింగిల్ మనకి అప్ ఫైరింగ్ స్పీకర్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. అదే మనకి బోత్ సైడ్స్ కూడా ఇచ్చుంటే బాగుండేది. మన 95 TR ఉంది కదా, అట్లా ఇచ్చుంటే బాగుండేది. అట్లయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే అండర్ బడ్జెట్లోనే ఉంది కాబట్టి. అది మీరు 95 TRకి వెళ్ళారంటే మాత్రం మీకు అక్కడ సైడ్స్ కూడా వస్తాయి, కాకపోతే అక్కడ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుంటేనే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఇది మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. బట్ మీరు ఒక మూవీ చూస్తున్నా, మీరు ఒక మ్యూజిక్ వింటున్నా సరే ఆ మోడ్స్ అనేవి షిఫ్ట్ చేసుకోండి. మోడ్ షిఫ్ట్ చేసుకుంటే మాత్రం మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకటి నాకు ఇక్కడ LED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయలేదు, అది కూడా ఇచ్చుంటే మాత్రం చాలా మంచిగా అనిపించుండేది. ఇక దీని యొక్క వారంటీ గురించి మాట్లాడుకున్నట్లయితే 1 year పాటు మనకి వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే 600 wattsతో వస్తుంది కదా, నిజంగా అయితే 600 watts వస్తుందా అంటే 600 watts వస్తుంది. దాంట్లో మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు. కాకపోతే మీరు కస్టమైజేషన్ చేసుకుంటారు కదా, అప్పుడు నాకు హై బేస్ కావాలనుకున్నప్పుడు కొంచెం తగ్గిపోతుంది. అప్పుడు మీకు 500 watts లాగా అయితే యాక్ట్ చేస్తూ ఉంటుంది. లేదు నాకు నార్మల్గానే నేను యూజ్ చేస్తాను అనుకున్నప్పుడు మాత్రం మీకు 600 watts మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. దాంట్లో మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ కొన్ని సౌండ్ బార్స్ మనం చూస్తూ ఉంటాము 600 watts అని 700 watts అని మెన్షన్ చేసినప్పటికీ 400 watts 500 watts అలా ఉంటుంది. అలా ఏం దీంట్లో అయితే మీకు కనిపించదు. కంప్లీట్గా 600 watts అయితే వస్తుంది. ఇక గేమ్స్ ఆడుకునే వాళ్ళ కోసం మీకు 4K 120 వరకు సపోర్ట్ చేస్తుంది కదా, దీంట్లో మనకి VRR ALM సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మీకు చాలా బాగుంటుంది. మీరు కనుక స్పోర్ట్ మోడ్ పెట్టి వేసుకొని మీరు ఒక కన్సోల్గా కనెక్ట్ చేసుకున్నారు అని అనుకుంటే మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీకు గేమింగ్ కన్సోల్ కనెక్షన్ కూడా మీకు దీనికైతే సపోర్ట్ చేస్తుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇంకా మీ దగ్గర ఒకవేళ LG టీవీ ఉంది అని అనుకుంటే మాత్రం వావ్ ఇంటర్ఫేస్ వావ్ ఆర్కెస్ట్రా సపోర్ట్ ఉంటుంది. ఏంటి ఈ వావ్ ఇంటర్ఫేస్ వావ్ ఆర్కెస్ట్రా అంటే, వావ్ ఇంటర్ఫేస్లో మీరు రిమోట్లో ఎలా అయితే అడ్జస్ట్ చేసుకుంటారో అలా మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది, మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక మనకి వావ్ ఆర్కెస్ట్రా ఏంటి అని అంటే మీకు సామ్సంగ్లో క్యూ సింఫనీ సపోర్ట్ ఉంది. ఐడియా ఉంటుంది చాలా మందికి, ఒకవేళ ఐడియా లేకపోతే చెప్తాను. క్యూ సింఫనీ సపోర్ట్ ఎలా వర్క్ చేస్తుందంటే మీకు సౌండ్ బార్ ఉంటుంది, సౌండ్ బార్తో పాటు అడిషనల్గా ఇంకొక స్పీకర్ యాక్ట్ చేస్తుంది. ఆ స్పీకర్ ఏంటంటే టీవీ నుంచి వచ్చే స్పీకర్ అనమాట. వాటితో పాటు ఇది కూడా అడిషనల్గా యాడ్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా మీకు అంతే. ఏదైతే ఈ 5.1 ఛానల్ ఉందో దీంతో పాటు మనకి అడిషనల్గా టీవీ స్పీకర్ కూడా మనకి ఇంకో స్పీకర్ లాగా యాక్ట్ చేస్తుంది. సో దానివల్ల మనకి అడిషనల్ సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. సో ఇది మీకు దగ్గర ఒకవేళ LG టీవీ ఉందనుకుంటే మీకు ఇది పనిచేస్తుంది. లేదు నా దగ్గర LG QNED ఉందంటే ఇంకా అసలు హ్యాపీ, ఎందుకంటే ఇది మనకి QNED మ్యాచింగ్తో వస్తుంది. మీకు ఇంకొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ మాట చెప్పగానే చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, మరి
ఇది ఎల్జీ టీవీ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలా, నార్మల్ వాళ్ళు తీసుకోకూడదా అని. నార్మల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు. నేను తీసుకున్నాను కదా, నేను నార్మల్గానే యూజ్ చేస్తున్నాను. ఎల్జీ టీవీ లేకపోయినా సరే నేను యూజ్ చేస్తున్నా కదా, హ్యాపీగా తీసేసుకోవచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా చెప్పాలంటే నాకు ఇది చాలా బాగా నచ్చింది. నేను తిరిగి దీన్ని సెల్ చేద్దామని కూడా అనుకోవట్లేదు. నాకు అంత బాగా నచ్చింది అనమాట. నేను పర్సనల్గా ఉంచేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా నేను కొన్ని నెలలు యూజ్ చేస్తాను, ఒక 4-5 నెలలు యూజ్ చేసి దాని తర్వాత 4-5 నెలల తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటి, అప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది అప్పుడు కూడా లాంగ్ టర్మ్ రివ్యూ ఒకటి చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. అక్కడ నుంచి నేను మీకు ఖచ్చితంగా ప్రతిదీ రిప్లై అయితే ఇస్తాను. సో ఇంకా మీ దగ్గర కనుక సోనీ టీవీ ఉందనుకోండి, మీకు DTS:X సపోర్ట్ కూడా ఉంటుంది. సో అది కూడా దీనికి యాడ్ ఆన్ బెనిఫిట్గా అయితే మనం చెప్పుకోవచ్చు. మనకి నచ్చని ఒకే ఒక్క అంశం అంటే మాత్రం ఇక్కడ డిస్ప్లే లేకపోవడం అనేది ఒకే ఒక నచ్చని అంశం. రిమైనింగ్ అంతా మీకు చాలా బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇక మనం దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి ఫ్లిప్కార్ట్లో కనుక చూసుకున్నట్లయితే 30,000 రూపాయలు అయితే చూపిస్తుంది. మీరు ఒకవేళ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే 28,400 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది. మీరు 30,000 రూపాయల వరకు కూడా కళ్ళు మూసుకొని దీని అయితే తీసుకోవచ్చు. ప్రజెంట్ మీకు ఫ్లిప్కార్ట్లో మాత్రం అవైలబుల్ ఉంది, అమెజాన్లో అయితే అవైలబుల్ లేదు. మీరు ఒకవేళ ఎల్జీ నుంచి ఏదైతే మీకు ఎల్జీ సైట్ ఉందో సైట్లోకి వెళ్ళి తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం డైరెక్ట్గా ఆ స్టోర్లో మీకు 45,000 రూపాయల వరకు అయితే చూపిస్తుంది. అంత ప్రైస్ దగ్గర అయితే మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ మనకి ఇంకా చాలా అవైలబుల్ ఉన్నాయి. బట్ ఈ ప్రైస్ దగ్గర మాత్రం ఇది ఇరగదీసిందనే చెప్పొచ్చు. సో ఇది గైస్ ఈ వీడియోలో. ఒకవేళ మీరు కనుక ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేయాలనుకుంటే దీని లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్ లింక్ అయితే, ఫ్లిప్కార్ట్ లింక్ అయితే మాత్రం ఇక్కడ ట్యాగ్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీటితో పాటు ఇంకొన్ని మంచి సౌండ్ బార్స్ కూడా బడ్జెట్ సెగ్మెంట్ నుంచి కొంచెం హై రేంజ్ వరకు కూడా మంచి సౌండ్ బార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ చేసి ఇక్కడ ట్యాగ్ సెక్షన్లో ప్రొవైడ్ చేసి పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ లింక్స్ త్రూ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మీరు అలా పర్చేస్ చేస్తే వాటి నుంచి వచ్చే అఫిలియేట్ ద్వారా నేను ఇలాంటి మంచి రివ్యూస్ అన్ని కూడా మీ ముందుకు తీసుకురావడానికి ఇది నాకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఎందుకంటే జెన్యూన్ రివ్యూ మీ ముందుకు తీసుకురావడానికి హెల్ప్ఫుల్ అవుతుంది మెయిన్లీ. లేదంటే మనము పెయిడ్ ప్రమోషన్స్ మీద ఆధారపడాలి. పెయిడ్ ప్రమోషన్స్ ఇంకా వాళ్ళు ఏదైతే స్క్రిప్ట్ ఇస్తారో అదే చదవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన జెన్యూన్ రివ్యూస్ మీరు చూడాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలా సపోర్ట్ చేయండి. సో ఇది వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మాత్రం వీడియోకి లైక్ ఇచ్చి కింద హై పాయింట్స్ అయితే వస్తాయి, పాయింట్స్ అయితే ఇవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.